హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క మట్టల ఆదివారం ఈ యొక్క దినంలో కూడి ప్రభుని మహిమపరచడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏమీ తొలగిపోలేదు. ఇక మీదట అటువంటి పరిస్థితులు రాకున్నట్లు అందరూ కూడా ప్రతి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకా గల్ఫ్ దేశాల్లో చూసినట్లయితే కువైట్లో ఇంకా వారు జరుగుతూనే ఉంది. నిన్నటి దినాన్ని కూడా మరి వారు జరిగినట్లు కొంతమంది సేవకులు తెలియపరిచారు, ప్రార్థన చేయమన్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నారు. మనకైతే ఇంచుమించు 10 రోజుల నుంచి ఎటువంటి పరిస్థితులు లేవు. మరి దేవుడు మంచి మార్గాలను సరళం చేశాడు. అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత ఉండలాగా మరి త్వరలో ఇవన్నీ కూడా ముగిసిపోయేలాగా అందరూ కూడా గల్ఫ్ దేశాల కొరకు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క శ్రమ దినాలు లెంట్ డేస్ ప్రారంభమయ్యి మరి ఆఖరిలోనికి మనం వచ్చి ఉన్నాం. ఒక వారం మాత్రమే మన ముందు కనిపిస్తూ ఉంది. ఈ వారం అంతా కూడా మరి పరిశుద్ధమైన దినాలుగా ప్రకటించబడ్డాయి. ఎందుకంటే హోలీ వీక్ లేకపోతే ప్యాషన్ వీక్ అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వారం రోజుల్లో మరి ఈరోజు యేసు ప్రభుల వారిని రాజుగా అంగీకరించి ఊరేగించినటువంటి దినము. ఈ వారం రోజులు కూడా ఆయన సిలువకు ముందు పడ్డటువంటి ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క బాధలు అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరాలు కొన్ని మేము ముందుంచుతూ ఉండగా ప్రార్థన చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కొరకు ప్రార్థన చేయండి, మంచి రిజల్ట్స్ వచ్చేలాగా. అలాగే బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే పనులు లేని వారి కొరకు, ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మరి అన్ని విషయాల్లో సహాయం చేయలాగా ప్రార్థన చేయండి. ఇంకా మార్గ మధ్యలో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి, సకాలంలో వచ్చేలాగా. అలాగే మరి మన శుక్రవారం దినాన్ని ఆరాధన దేవుని కృపలో మరి జరిగి ఉన్నది. అలాగే సాయంకాల సమయంలో మరి చిట్తలు ప్రేజీ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా ప్రభు జరిగించి ఉన్నారు. అనేక మంది రావటానికి ప్రభు సహాయం చేశారు. ఆశీర్వాదకరంగా కూడిక జరిగింది. అందుని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుని కొడుకుని ప్రభాసాలకు అప్పగిందాం. ఈ కార్యక్రమం కూడిక ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆశీర్వాదకరంగా జరిగేలాగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగో ప్రభా, ఈ యొక్క మట్లాదివారం దినంలో నేను నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గనుపరచడానికి మరి ఇచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, అనేకమైన ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం చేయండి. ఇంకా తండ్రి, ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో గల్ఫ్ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంక ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎవరికి కలగనట్లు మీరు కృపను అనుగ్రహించండి. ఇదిగో ఈ దినం నుంచి మరి మా ఖత్తర్ దేశంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మూయబడిన సమస్తము కూడా ఈ రోజు నుంచి నేను ఇదిగో పునఃప్రారంభమయ్యాయి ప్రభా, తెరవబడ్డాయి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకే విధమైనటువంటి నేను ఇబ్బందులు, సమస్యలు లేకున్నట్లు నేను ఏ విధంగా ఈ యొక్క దేశాన్ని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, నేను ఇదిగో కువైట్ దేశం కొరకు, నేను బెహ్రాన్ కొరకు, అలాగే ఒమన్ కొరకు, దుబాయ్ కొరకు, అబుదాబి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభా, అక్కడ కూడా శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇది ఈ ఆఖరి దినాల్లో ప్రభా, ఈ యొక్క నేను ఫ్యాషన్ వీక్లో నీ సందుకు వచ్చి నిన్ను ఆరాధించడానికి ఇచ్చి నీ కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా
లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఈ సమయంలో పాటలు పాడుచు ఉండగా మంచి స్వరాలను ఈ బిడ్డలకు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అన్ని విషయాల్లో వారికి కూడా మీరు సహాయం దయచండి. మరి ముఖ్యంగా చంద్రపాలని ఇండియా వెళ్ళి నేను స్టక్ అయ్యారు ప్రభా. ఈ దేశం రావడానికి మార్గాలు మీరు సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి. ఇంకా తండ్రి సన్నిబాబుని బట్టి బనుబాబుని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. పాటలు పాడుచున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి ప్రభు. ఇదిగో ఉదయం నుంచి పనులు చేసుకుని ఇదిగో నీ సందుకు వచ్చి ఉన్నారు ప్రభు. ఇదిగో నేను వారికి కావలసినటువంటి నేను బలము నేను శక్తిని మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, నేను వాక్యంలో మీరు తోడుగా ఉండండి. ఇదిగో మట్ల ఆదివారంలో తండ్రి ప్రభా, నేను కట్టుబడినటువంటి గాడిద కొరకు మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ముగింపు మాటలు దేవుని ఆశీర్వాదాలతో మళ్ళీ తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను ఈ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఇది ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ఉన్నారు. వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేసి కొడుకు దీవునికరంగా మీ మహిమకరంగా మీ నామానికి నేను ఆశీర్వదకరంగా జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నవయ్యా అన్న పాటను పాడుకుని దేవుని మహిమ పరుద్దాం. అందరూ చెప్పలు కూడా ఉంది. దేవునికి మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఎలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఎలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట భయపడిన,
అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదేసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు,
గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కోయిర్ వారు వచ్చి కొన్ని పాటలు పాడవలసింది కొరకు మనం చేస్తున్నాము. ఈరోజు మట్ల ఆదివారాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమం చేసుకుందాము. వీలైతే కనుక అందుకు సంబంధించినటువంటి పాటలు పాడాలి. రండి. దేవుని మహిమ కలుగును గాక. అందరికి వచ్చిన పాట యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకం అంట తెలుసుకున్నాడు. పాట పాడుకుని ఆయన నామను కనబడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుడా బహుఘోరం, విడువబడుడా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేళ్ళ పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేళ్ళ పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేళ్ళ లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళ లోకం మీదకి శ్రమ రాబోతుంది.
వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. వేల ఇలపై యేసు రాజా మేలును, వేల ఇలపై యేసు రాజా మేలును, ఈ లోక రాజాలన్నీ ఆయన వేలును, ఈ లోక రాజాలన్నీ ఆయన వేలును. నీతి శాంతి వాదిల్లును, నీతి శాంతి వాదిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడెను, సాగిలపడి నమస్కరించి గడగడలాడెను. వంగని మోకాలని, వంగని మోకాలని యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రతి ఒక్క ప్రార్థన కలిసి పడుకుందాం. క్రైస్తవురం అడగవద్దు, ఆయన అక్కడ కనిపెట్టి ప్రార్థన చేసే సిద్ధంగా ఉండని, రెప్పపాటును మారాలని, ఏసే చెంతకు చేరాలని ప్రతి ఒక్కరి చరణం కలిసి పాడుకుందాం. ఇంకా గట్టిగా చెప్పండి కొడదాం. ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చేతకు చేరాలి, యేసయ్య చేతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. యూదుల రాజుకే, త్వరలో రానున్న రాజుకే. పాట రాజుల రాజా జై, యేసు రాజా జై అని, త్వరలో రానున్న మహారాజా జై అని పాడుకుని ఆయన నామాన్ని కనపడతాం.
యేసు రాజా జై జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై త్వరలో రానున్న మహారాజా జై త్వరలో రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై త్వరలో రానున్న మహారాజా జై త్వరలో రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై. అదొక చెప్పలు కొడదాం. కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు భూమి ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు వర్షాలను కురిపించావు వాయువును పంపించావు వర్షాలను కురిపించావు వాయువును పంపించావు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై. నశించు పాపులను కరుణించావు పరలోకమును విడచి తెంచావు నశించు పాపులను కరుణించావు పరలోకమును విడచి తెంచావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు జై 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 యేసు రాజా 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 జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై రాజుల రాజా జై జై యేసు రాజా జై జై.
ఆకాశ అందరం కలిసి పాడుకుందాం. చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్క చప్పట్లు కొడదాం. పెరిగించావు, పాతాళ సంఖ్యలు చేరించావు. సాతాను కోరలను పెగిలించావు, పాతాళ సంఖ్యలు ఛేదించావు. మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు. మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు. జై 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 యేసు రాజా 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 జై. రాజుల రాజా జై జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై జై యేసు రాజా జై జై. త్వరలో రానున్న మహారాజా జై, త్వరలో రానున్న మహారాజా జై 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 యేసు రాజా 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 జై. యూదుల రాజుకే, యూదుల రాజుకే, త్వరలో రాజుకే. మన పాపాలు పోవాలంటే, మన శాపాలు పోవాలంటే బలో యేసు మెస్సయ్యకు, బలో యేసు మెస్సయ్యకు. రెండు చేతులు ఆకాశం పెట్టి ఆయన చేయకూడదాం. బలో యేసు మెస్సయ్యకు, బలో యేసు మెస్సయ్యకు, త్వరలో యేసయ్యకు. దేవుని స్తోత్రం. దేవుని నాకు మహిమ కలుగును గాక. మనం చూచుచున్న దేవుడు మనం నిలుచున్న నిద్రించిన ప్రతి క్షణము కూడా ఆయన మనం చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన ధ్యానం చేసుకుందాం. అవును తండ్రి నాయన, నువ్వు మమ్మల్ని చూచు దేవుడు తండ్రి నాయన, మమ్మల్ని కనిపెట్టే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఆయన ఈ మాట్లాడడం రోజు నాయన నిన్ను ఎంతగానో ఊరేయించేము తండ్రి నాయన, నిన్ను ఎంతగానో పొగుడేము తండ్రి నాయన. కానీ నాయన వారం తిరగక ముందే నాయన ఆయన మిమ్మల్ని నాయన మరణానికి అప్పగించేవు తండ్రి నాయన, నీకు స్తోత్రములు తండ్రి నాయన. మమ్మల్ని క్షమించిన దేవా, మా పితరులను క్షమించిన దేవని ప్రతి ఒక్కరు బిగ్గరగా ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ఆకాశం వైపు రెండు చేతులెట్టి ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
చూవాడా పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యంగా చూవాడా, నన్ను చూచువాడా నిత్యంగా చూవాడా. ఆయన మన తలంపులు కానీ మన ఆలోచన కానీ మనం ఎటు చూసినా ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నారు. అలాంటి ఎరిగి ఉన్న దేవుడికి మనం భయపడదాం. ఆయన పట్ల భయభక్తులు కూడా ఆయన ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన నామని కనపడదాం. స్తోత్రం. తలపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టివే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టివే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు. స్తోత్రములు తండ్రి నాయన. ఆయన మమ్మల్ని ఎరిగిన దేవానికి స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు తండ్రి నాయన. నాయన తల్లి అయినా మరుచును కానీ నేను మరుచునన్నావు, దాన్ని మరువనన్నావు దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి విడిచినా నేను విడువనన్న దేవానికి స్తోత్రములు దేవా నాయన. నీ పుట్టక మునిపే నాయన, తల్లి గర్భముకు రాన మునిపే నాయన మమ్మల్ని ఎరిగి ఉన్నావన్నావు దేవానికి స్తోత్రములు నాయన. మేము కూర్చున్నా నించున్నా నాయన, మేము ఎటు తిరిగి రానా, మేము ఎక్కడున్నా నాయన అని మీరు అక్కడ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు వందనములు. అన్ని ఎరుగున్న దేవుని కూడా నాయన మేము మరిచేము తండ్రి నాయన. ఆయన మేము మరిచి తండ్రి నాయన ఎంతగా అయితే నన్ను ఈ రోజున బట్టలతో నాయన మిమ్మల్ని నడిపించామో నాయన, ఆయన ఆయన పువ్వులతో నాయన మిమ్మల్ని ఎంతగానో నాయన మేము పూజించామో తండ్రి నాయన. అంతగానో ఆయన మిమ్మల్ని మేము శిక్షించాము తండ్రి నాయన. మా పాపాల కొరకు తండ్రి నాయన, ఆయన మా శాపాల కొరకు తండ్రి నాయన, మా బిడ్డల కొరకు తండ్రి నాయన మీరు సిలువలన యాగమయ దేవునికి స్తోత్రములు తండ్రి నాయన. ఆయన గడిచిన కాలం అంతట్లో రెక్కల కింద భద్రపరచడానికి స్తోత్రములు తండ్రి నాయన. ఆయన గడిచిన కాలం అంతట్లో రెక్కల కింద భద్రపరిచే దేవానికి వందనములు. అని 40 దినములు నాయన 2 డేస్లో నాయన నీ తోడున్నామని నమ్ముచున్నాము తండ్రి నాయన. ఆయన మందిరములు అయితే నేను ఓపెన్ కాకపోయినా తండ్రి నాయన ఎవరికారే నాయన ప్రార్థించుకునే కృపను దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి నాయన. నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి నాయన. మమ్మల్ని అందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమడుచున్నాం దేవు నీకు స్తోత్రములు నాయన. అని నువ్వు చెప్పినట్లే తండ్రి నేను జరుగుతున్నాయి నాయన. రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశాల మీదకి దేశాలు వచ్చుచున్నాయి తండ్రి నాయన. ఆయన మత కులాలతో నాయన కొట్టుకుంటున్నారు తండ్రి నాయనకి స్తోత్రములు నాయన. మా దేశంలో నాయన అనేక హింసలతో నాయన ఎంతోమంది బిడ్డలు నాయన కృంగిపోతున్నారు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవా నీకు స్తోత్రములు నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఈ ఆరాధనలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి నాయన. నాయన ఆది నుండి అంతవరకు నీవే కాపుదల దయచేయండి నాయన. ఈ ఆరాధనలో మీరు ఉండండి తండ్రి నాయన. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో బిడ్డలు మీరు ఉండమరుచున్నాను నాయన. ఎవరైతే వాక్యంతో నేను మాట్లాడుతున్నారో ముఖ్యంగా నాయన తనకు బోరై ఉండి నాయన మీరు నడిపించమడుచున్నాను తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మ తోడును మనకి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఎవరైతే ఉత్తర రీతిగా నాయన వాక్యాన్ని చదువుతారో తండ్రి నాయన అని వాళ్ళతో మీరు మాట్లాడమని వచ్చినాను తండ్రి నాయన. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి నాయన, మాట తప్పే దేవుడు కాదు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ముఖ్యంగా నాయన మా గ్రామం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఆకుడి పెద్దపేటలో నాయన ఎంతో నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి నాయన. నా బంధువులు చాలా మట్టికి నాయన పోలీసులు తీసుకెళ్లారు తండ్రి నాయన. అని మీరు తోడే ఉండండి తండ్రి నాయన. అక్కడ జరుగుతున్న గొడవల్లో కూడా నాయన సహాయం దయచేయండి నాయన. న్యాయం జరగడానికి సహాయం దయచేయమని నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఆయన. యుద్ధాలు జరుగుతున్నాయి నాయన, నీ స్వాధీనపరుచుకుని నాయన శాంతిని దయచేయమని నాయన. ఇదిగో నాయన లాస్ట్ వరకు కూడా మీరే తోడున్నామని యేసు పరిశుద్ధంలో అడివేడుకున్నా కన్నా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిది. ఇంతవరకు కూడా చక్కని పాటలు పాడుకుని దేవుని స్తుతించాము. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథము చదువుకుందాము. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము మన మధ్యన ఉన్నటువంటి రమేష్ గారు వచ్చి చదివి వినిపించవలసింది గారు మనం చేస్తున్నాము. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము.
పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 11వ అధ్యాయం అండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షువలై నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయబాగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు. ఆయన ముఖదర్శనం చేసేదరు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం చదివి వినిపించినటువంటి రమేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి మనకి ఇక్కడ జరగలేదు కాబట్టి ఒకవేళ ఎవరైనా సాక్ష్యములు ఉన్నట్లయితే క్లుప్తంగా సాక్ష్యములు కానీ ముఖ్యమైన సాక్ష్యములు ప్రార్థన విన్నపములు కానీ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి తెలియజేయాల్సింది మనం చేస్తున్నాము. ఎవరు లేరండి? సరే, అయితే అందరు కూడా ధైర్యంగానే ఉన్నారు కదా, ఎవరు భయపడలేదు కదా, అందరూ కూడా భయపడ్డారు. పరిస్థితులను బట్టి, జరిగినటువంటి పరిస్థితులను బట్టి అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఆ విధమైనటువంటి ఆ మెసేజ్ వస్తుందంటే చాలు అందరికీ కూడా గుబులు పుట్టేదనమాట. అది భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలోంచి కూడా మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో అని, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము మళ్ళీ ఇలాగా మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ మనం కలుసుకోవడం నిజంగా సంతోషకరమైనటువంటి అవే సౌండ్స్ సంతోషకరమైనటువంటి విషయం. సరే, ఆ యొక్క దేవుని యొక్క కృపను తలుచుకుంటూ ఒక చిన్న పాట పాడుకుందండి. ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప నీ కృప అని పాట పాడుకుని దేవుని స్తుతిందాము. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే నీ కృపా నీ కృపా నీ కృపా, ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే నీ కృపా. కష్టకాలమందు నాదెంత చేరి కన్నీళ్లు తొడచే నన్నాదరించినదే, కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తొడచే నన్నాదరించినదే నీ కృపా నీ కృపా నీ కృపా, ఇది నీ కృపా నీ కృపా నీ కృపా
ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, నీ కృపా నీ కృపా ఇది నీ కృపా, నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, నీ కృపా. సరే, వాక్య పరిచర్లోకి వెళ్ళిపోతామండి. మన మధ్యన దైవజనులు వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచర్లోకి వెళ్ళడానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి దేవుని సేవలో ఉన్నటువంటి సమయల్ గారు వచ్చి వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేయవలసిన వరకు మనం చేస్తున్నాం. రెండన్న దేవునికి వందనాలండి. కూడి వచ్చిన సహోదరులకు వందనాలు. మరి దేవాదేవుడు మరి ఇన్ని కష్టాల నుంచి, ఇంత కష్టకాలం నుంచి, ఇన్ని విపత్తుల నుండి ఎంతగానో మనల్ని రక్షించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందామండి. అయితే మరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన నిమిత్తం, వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడిని సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వలోక రక్షణ, కృపామయుడ, జీవాధిపతి, కనికరపూర్ణుడ, గొప్ప దేవుడా, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. నాయన తండ్రి, ఉపవాస ప్రార్థన సమయం అంది తండ్రి. నాయన ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీ కృపను ఎంతగానో దయచేసి ఉన్నావు ప్రభువా తండ్రి. నాయన ఎన్ని విపత్తులు వచ్చినప్పటికి కూడా తండ్రి, ఏ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండా కాచి కాపాడి రక్షించావు ప్రభువా. కనికరపూర్ణుడని గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. ఆయన మందిరాలు తెరవబడ్డానికి కృపను అనుగ్రహించిందేవా. ప్రార్థన ఆటంకాలు లేకుండా తండ్రి, నిన్ను ప్రతి బిడ్డ వచ్చి నిన్ను స్తుతించాలి, నీ నామాన్ని మహింపరచాలి, నీ కృపను పొందుకోవాలి ప్రభు. కృప సహాయం చేయండి, కనికరించండి. ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు అసాధ్యమైన కార్యం అంటే ఏది లేదు ప్రభా. నా తండ్రి, మా కొరకు చిలువుపై యాగమై తండ్రి రక్తాన్ని సిందించి ప్రాణాన్ని పెట్టిన ప్రభా, ఈ పరిశుద్ధమైన నామాన్ని, ఘనమైన నామాన్ని తండ్రి ఈ సాయంకాల సమయం జ్ఞానించుకుంటున్నాం తండ్రి. నీ మెండైన కృప దయచేయండి, నీ కాపుదలు ఇవ్వండి. దయతో తండ్రి, నీ పరిశుద్ధాత్మతో తండ్రి నింపిన ప్రతి బిడ్డని తండ్రి నీ ఆత్మతో నింపి నడిపించండి. దయగల మా తండ్రి, సేవకులు తండ్రి వాక్యం పరిశుద్ధ చేస్తుండగా నీ ఆత్మతో నింపబడి తండ్రి ఆయన మా యొక్క ఏ అవసరమైతే, ఏ జ్ఞానమైతే కావాలో అట్టి జ్ఞానమైన వాక్యాన్ని మాకు దయచేయమని, నీ కృప సహాయం చేయమని, కంఠాన్ని బోరగా వాడుకొని తండ్రి ఆత్మతో నింపబడిన వాక్యాన్ని మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పబోతున్నటువంటి వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసినటువంటి సమీల్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాము, వాక్య పరిచర్య చేస్తారు అన్నారండి. దయచేసి హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా ప్రభు ప్రారంభం నుంచి ఈ సమయం వరకు ఆయన కృపలో భద్రపరిచి ప్రారంభం పాటల ద్వారా ఆయన నడిపించిన విధానం బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాను. ఈ సమయం చాలా విలువైంది, ప్రాముఖ్యమైనది కనుక అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే 10:30 వరకు వాక్యాన్ని విందాం. సరిపోద్దంటే ఎక్కువ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో చదవబడిన కీర్తన భాగం నుంచి ఒక మాటని జ్ఞాపకం చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. 11వ కీర్తన చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆఖరి వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా.
యెహోవా నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించే దేవుడు. ఎవరైతే నీతిమంతులుగా యథార్థవంతులుగా ఈ లోకంలో జీవిస్తారో వారు మాత్రమే యెహోవా ముఖ దర్శనం చూసెదరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది? అందరు నమ్ముతారా? కొంతమంది నమ్ముతారా? ఈ మాట అందరూ నమ్మాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూచెదరు. యథార్థంగా ఎవరైతే ఉంటారో, నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని, ఆయన ముఖ దర్శనాన్ని చూచే బిడ్డలుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇంతవరకు ప్రభు కృపను బట్టి మన అందరము కూడా క్షేమంగా ఉన్నామంటే ఆయన మహాకృప. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసిన బావగారు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ ఇంత ధైర్యంగా మరి దేవుని సందుకు వచ్చారు. ఎందుకంటే గత కొన్ని దినాలుగా కురిసినటువంటి వర్షాలకి ఆయన కారు వాటర్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇంజిన్ పాడైపోయింది. చాలా పెద్ద ప్రాబ్లం. బ్లాక్ అయిపోయి అందులో ఉన్నవన్నీ కూడా పిస్టన్లు అన్నీ కూడా ఇరిగిపోయినాయి. ఇంజిన్ ఎందుకు పని చేయకుండా అయిపోయింది. అది రెంట్ కారు, సొంత కారు కూడా కాదు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అయినప్పటికీ వారు ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభుని ఆశ్రయిస్తూ ఉన్నారు. కనుక ప్రభు వారికి ఈ సమయంలో వారిని ఆదరించే మాట, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ప్రస్తుతానికి పరీక్ష సమయంలో ఉన్నారు. కొద్ది దినాల్లో మీ పరీక్షలన్నీ పూర్తయి మంచి పరిస్థితులు, మంచి మార్కులు ప్రభు దగ్గర పొంది ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవటానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారు. హల్లెలూయా. మీరు ఏం దిగులు పడకండి. ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో ఆయన కృపను అనుగ్రహిస్తాడు. డ్యామేజ్ అంతా కూడా ఏ సమస్య లేకుండా ప్రభు చక్కని ఆలోచనతో తీర్చి చక్కగా వెహికల్ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేసే కృపను ఇస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు అన్ని విషయాల్లో మీకు కుటుంబానికి సహాయం చేయను గాక. హల్లెలూయా. అలాగే ఆనందం ప్రార్థనలో కూడా వారు గ్రామం కొరకు ప్రార్థన చేశారు. చాలా దినాల నుంచి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, వేదనల మధ్య వారు గ్రామస్తులు ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు కనుక ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఖచ్చితంగా వారి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. కనుక అందరూ కూడా వారి గ్రామం గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా విలువైంది. కొద్ది నిమిషాలు మాత్రమే క్లుప్త సందేశాన్ని మనం విందాం. 9:45-50 వరకు మనం ఈ ప్రాంగణం ఖాళీ చేసి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగేంతవరకు ప్రారంభం నుంచి ఈ సమయం వరకు నీ తోడుగా ఉండి నడిపించారు. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రతి బిడకు తండ్రి ప్రభ తగిన ఆలోచన జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఈ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ ఈ మాటల ప్రకారంగా జీవించి నేను మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు అందరికీ తెలుసు మట్ల ఆదివారం అని. మరి ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభమై చాలా దినాలు అవుతూ ఉన్నాయి. ఆఖరిలోనికి, ఎండింగ్లోనికి మనం వచ్చేసాం. ఇంకా 7 దినాలు మాత్రమే మన మధ్యలో నిలిచి ఉన్నాయి. ఈ 7 దినాలు చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఈ యొక్క శ్రమ దినాల్లో, ఈ పశ్చాత్తాప దినాల్లో మరి చాలామంది ఉపవాసాలుండి ప్రార్థించారు. మరి అలాగే ఇంక మనం అందరము కూడా ఈ యొక్క ఉపవాస దినాలని ముగించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా 7 రోజులు మాత్రమే మన మధ్యలో నిలిచి ఉన్నాయి. ఈ 7 దినాలు కూడా చాలా ప్రాముఖ్యంగా, మరి 7 దినాలని కూడా ఫ్యాషన్ వీక్గా లేకపోతే హోలీ వీక్గా పిలువబడుతూ ఉంది. అయితే మట్ల ఆదివారం ఎందుకు చేయాలి? ఈ మట్ల ఆదివారం ఆచరణ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ మట్ల ఆదివారం ఆచరణ ఏమి కాదు, కానీ మట్ల ఆదివారం అనేది ఖచ్చితంగా చేయవలసి ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథంలో అనేకమైనటువంటి లేఖనాలు రాయబడి ఉన్నాయి. మనం చూసినట్లయితే వరుసగా 4 సువార్తల్లో కూడా ఈ మాటలన్నీ కూడా చాలా ఖచ్చితంగా భద్రపరచడం జరిగింది. అందుని బట్టే మట్ల ఆదివారం అనేది మరి సిలువ వేయబడటానికి ముందు 7 రోజులు కూడా ఈ ఫ్యాషన్ వీక్ని మన మట్ల ఆదివారంతో ప్రారంభించి ఈ యొక్క 7 దినాలు కూడా ఆయన ప్రయాణం సాగుతూ ఉంది. 7 దినాల్లో ఆయన పడ్డ శ్రమలు, బాధలు ఎన్నో ఆయన అనుభవించి మరి గుడ్ ఫ్రైడే దినాన్న సిలువకి ఆయన అప్పగించుకున్నట్లుగా వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి.
అయితే మట్ల ఆదివారం కొరకు మనం చూసినట్లయితే ఈ మట్ల ఆదివారంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే బంధించబడిన వారిని విడుదల చేయటానికి, లేకపోతే కట్టబడ్డ వారిని విడుదల చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రాముఖ్యంగా మట్ల ఆదివారం అంటే కట్టబడినటువంటి గాడిద కొరకు ప్రతి ఒక్కరూ వింటూ ఉన్నారు. అసలు ఎందుకు గాడిద కట్టబడింది, అసలు గాడిదని ఎందుకు ఆయన ఎంచుకోవాల్సి వచ్చింది? ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ సర్వ లోకాన్ని ఏలుతున్నటువంటి మహారాజు, మరి ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఎన్నో జంతువులు ఉండగా కేవలం అపవిత్రమైనటువంటి గాడిదని ఆయన ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచించేసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి వాక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ గాడిద కొరకు మనం చూసినట్లయితే ఈ గాడిదలో చాలా మరి సందర్భాలు సంగతుల్ని మనం చూడాలి. ముందుగా ఎలాగా మనం చూడాలి అంటే గాడిద మరి అపవిత్రమైనదని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే ఈ గాడిదలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఒక 3 ప్రత్యేకతలను మనం చూద్దాం. ఈ గాడిదని ప్రభు ఎందుకు ఎన్నుకున్నారంటే గాడిద ఉరి నుండి తప్పించింది. ఎవరిని తప్పించిందండి ఉరి నుండి? చెప్పగలుగుతారు ఎవరన్నా? ఉరి నుండి తప్పించింది. ఎవరిని తప్పించింది? బెలామోని తప్పించింది. బెలామో దగ్గర గాడిదని వాడుకున్నాడు ప్రభు. బెలామోతో గాడిదతో మాట్లాడించాడు, తగిన జ్ఞానాన్ని నేర్పించాడు, ఊరి నుండి తప్పించాడు. అంత మాత్రమే కాదు, గాడిద ద్వారా ఒకరికి ఊరి వేయబడింది. ఎవరో తెలుసా పోనీ అదేనని? అబషాలోమును మనం ఆలోచన చేసినట్లయితే అబషాలోముకు ఉరి వేయటంలో ప్రభు గాడిదని వాడుకున్నట్లు వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఊరేగించిన గాడిద, ఇదైతే అందరికీ తెలుసు అండ్ అందరికీ తెలుసు కదా. ఊరేగించిన గాడిద ఎవరిని ఊరేగించింది? అదే కొన్ని విషయాలు మనకు తెలిసే, కొన్ని విషయాలు మనకు తెలియదు. సో ఊరేగించిన గాడిద కొరకు మాత్రం తెలుసు. గాడిదని ఎన్ని సందర్భాల్లో ఎలా ప్రభు వాడుకున్నారు అనే విషయాలు తెలియదు. అయితే ఊరేగించిన గాడిద అంటే యేసు ప్రభుల వారిని ఊరేగించింది. అయితే ఈ యొక్క సృష్టిలో ఎన్నో జంతువులు ఉన్నాయి కదా. ఏమంటే ఒక గాడిదనే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఆయన గుర్రాలు ఉన్నాయి కదా. రాజులు దేని మీద వెళ్తారండి? గుర్రాల మీద వెళ్తారు. మరి ఈయన మహారాజు అయ్యుండి కూడా మరి ఒక గాడిదని, అపవిత్రమైనటువంటి జంతువుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఈ గాడిదలో మరి ఏమి సంగతులు దాగి ఉన్నాయి మనం ఆలోచన చేస్తే ఈ గాడిద మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మనకు మాత్రమే సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎలాగని మనం ఆలోచన చేసినట్లయితే కట్టబడినటువంటి గాడిద కొరకు మనం చూసినట్లయితే వాక్యాన్ని చదువుదాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం కొన్ని వాక్యాలు మనం చదివినట్లయితే 38వ వాక్యం వరకు మనం చదివినట్లయితే చాలా విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చదువుదాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్సగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను నిద్దరిని పిలిచి, మీలో ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పుకొని రండి. ఎవరైనాను దీని ఎందుకు విప్పుచున్నారు? మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పునని వారిని పంపెను. సరిపోతుంది. ఇంతవరకు చదివినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే ఒలివ కొండ దగ్గరనున్న బెత్సకే బెతానియా అనే గ్రామముల సమీపంకి వచ్చినప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచి, పక్కనున్నటువంటి గ్రామంలోనికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఉంటాయి, వాటిని విప్పి తోలుకుని రండి. ఒకవేళ మీరు తోలుకొస్తున్నటువంటి ప్రక్రియలో మిమ్మల్ని ఎవరినైనా ఎందుకు దీన్ని తీసుకువెళ్తూ ఉన్నారని అడిగితే ఇది ప్రభువుకు కావాలి
అని చెప్పండి అని చెప్పి ప్రభు వారిని అక్కడికి పంపించారు. ఇక్కడ మనం ఆలోచించేసినట్లయితే ఆయన గ్రామంలో గాడిద పిల్ల ఉంటాయని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు గనుక ఆయనకి ఎక్కడ ఏదుందో సమస్తము ఆయనకు తెలుసు. అందుకే ఆయన ముందుగానే శిష్యులను పిలిచి పక్కనున్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి గాడిద పిల్లను కట్టి ఉన్నవి వాటిని విప్పి తోలుకు రండి అని ఆయన చెప్పాడు. అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఆయన జ్ఞానానికి మితి లేదన్నమాట. ఆయనకు అంత జ్ఞానం ఉంది. అంత జ్ఞానవంతుడు వారి శిష్యులను పిలిచి చెప్పిన మాట ఇది. వారు వెళ్ళారు. ఆ గాడిద పిల్లని విప్పుతున్న సమయంలో యజమానుడు వచ్చాడు. ఇది ఎందుకు విప్పుతున్నారని అడిగితే వారు ఏమన్నారంటే, ఇది ప్రభువుకి కావాలి అంటే దాన్ని విప్పి ఆయన కూడా వాటితో పాటు తోడుకిని వచ్చినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే అక్కడ వారు అడగొచ్చు, ఇది మేము ఇవ్వటానికి వీలు పడదో, లేకపోతే మీరు ఎందుకు తీసుకువెళ్తూ ఉన్నారు, అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారని అడగాలి. కానీ అక్కడ యజమానుడు కూడా ఏది మాట్లాడకుండా దాంతోపాటు ఆయన కూడా తోడుకిని వచ్చారంటే ఒకసారి ఆలోచించేయాలి. ప్రభు ఎంత శక్తి ఉందో, ప్రభు మాటలో ప్రభు నామంలో ఎంత శక్తి ఉందో మనం గ్రహించాలి. ఇక్కడ మనం ఆలోచించేసినట్లయితే కట్టబడినటువంటి గాడిద ఆయన ఎందుకు ఎంచుకున్నారు అంటే, మనం కూడా కట్టబడ్డాం. దేంట్లో కట్టబడ్డాము అంటే మనం పాపంలో కట్టబడి ఉన్నాం. మనం పాపంలో కట్టబడి ఉన్నాం కనుక మన పాపముల నుంచి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ప్రార్థించి ఆయన చేసినటువంటి సువార్తను బట్టి అనేకమైనటువంటి ఆత్మలు రక్షించగలిగాయి అని చెప్పడానికి ఈ వాక్యం చక్కని నిదర్శనంగా మనకు కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ గాడిద అపవిత్రమైనది. ఇది నోరు తెరిస్తే దుర్వాసన వచ్చే అపవిత్రమైనటువంటి గాడిద. అయినప్పటికీ ఆయన ఆ గాడిదని ఎంచుకున్నారు అంటే, ఆయన గాడిద మీద వస్తూ ఉన్న సమయంలో చక్కగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారి ఇంట్లో ఉన్నటువంటి మంచి చీరలు కానీ లేకపోతే మంచి బట్టలు కానీ అన్నీ కూడా తీసుకుని వచ్చి వారు వస్తున్నటువంటి మార్గంలో పరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కదా, అనేక మంది ఖర్జూర మట్టలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొమ్మలని తెచ్చి కూడా వారు దోవ పొడిగినా కూడా పరుస్తూ ఉన్నారు. పరుస్తూ ఉన్నప్పుడు రాజు జయమని అందరూ కూడా పాటలు పాడుతూ సంతోషించి ఆయన వెంబడిస్తూ ఆయన రాజుగా అంగీకరించి వస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇదంతా కూడా ఈ వారంలో ఏం జరిగింది అనే విషయాలు మనం గ్రహించినట్లయితే, ఈ దినం ఆయన రాజుగా అంగీకరించారు. అయితే ఆయన రాజుగా ప్రజలందరూ అంగీకరించారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఆయన రాజుగా అంగీకరించామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఇంకా రాజుగా అంగీకరించలేదేమో, ఇప్పటికైనా ఆయన రాజుల రాజు ప్రభులు ప్రభు అని మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతి కలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ మనం ఆలోచించేయాలి, ఒక రాజు ఊరేగింపుగా వస్తూ ఉన్నాడంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒకవేళ ఒక చిన్న ఉదాహరణగా చూడండి, మన ఊరికి ఒక సీఎం వస్తున్నాడని అన్నారనుకోండి, మనం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తామంటే సీఎం వస్తున్నాడంటేనే. సరే, సీఎం వస్తున్నాడంటే ఆయన ఏ వాహనాల్లో వస్తాడో ఎలా వస్తాడో మనకు తెలుసు. ఆయన ముందుగా ఏం వెళ్తాయండి, అంబులెన్స్లు వెళ్తాయి, లేకపోతే సెక్యూరిటీ సిబ్బంది వెళ్తుంది. ఆయన మధ్య వాహనంలో ఎక్కడ ఉంటాడో మరలా వెనక సెక్యూరిటీ సిబ్బంది వెళ్తుంది. అనేక మంది జనాంగం ఆయన చుట్టూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో ఒక రాష్ట్రాన్ని పాలించి ఒక సీఎం ఒక గ్రామానికి వస్తేనే ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ, ఆయనకు ఉన్నటువంటి వాహనాలు, ఎంత గొప్ప వాహనాల్లో ఆయన వస్తాడో, ఎంత గొప్పగా ఆయన తీసుకుని వెళ్తారో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఒక రాష్ట్రానికి ఒక సీఎం వస్తేనే ఇంతగా ఊరేగిస్తూ ఉన్న ప్రజలు, మరి ఒక సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, లోకాలను ఏలుతున్నటువంటి మహారాజు వస్తున్నాడు అంటే మరి ఏ విధంగా వస్తున్నాడని ఆసక్తితో ఎదురు చూసి ఉంటారు. కానీ ఆయన దేని మీద వస్తూ ఉన్నాడంటే గాడిద మీద వస్తూ ఉన్నాడు. మరి ఆయనకున్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఆయన ఇంకా ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ కట్టబడినటువంటి గాడిదని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు అంటే మనం అపవిత్రంలో గనుక మనకున్నటువంటి ప్రతి అపవిత్రం నుంచి విడుదల చేయటానికి ఆయన ఆ గాడిదని మనకు సాదృశ్యంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే జీవులన్నింటిలో గాడిద అపవిత్రమైన జంతువు, దుర్వాసన వచ్చే గాడిద అని వాక్యంలో రాయబడి ఉంది. సృష్టిలో ఎన్నో జంతువులు ఉన్నప్పటికీ ఆయన అపవిత్రమైనటువంటి గాడిద పైనే ప్రభు ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం కూడా పాపంలో కట్టబడి ఉన్నాం కనుక మన పాపాలన్నీ కూడా ఒప్పుకిని విడిచిపెట్టాలని ఆయన గాడిద మీద వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలు ప్రజలు కూడా చెరలో ఉన్నారు. ఆ వారు కూడా
బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్నప్పుడు ప్రభు వారిని మోసే సారథ్యంలో విడిపించారు. మనం కూడా విడుదల పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నో మట్ల ఆదివారాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ఈస్టర్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో శ్రమదినాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మాత్రం ఆయన రాజుగా అంగీకరించట్లేదు. మనం రాజుగా అంగీకరించినట్లయితే ఆయన ఇందాక చదవబడినటువంటి కీర్తన భాగంలో ఉంది కదా, మన ప్రభు నీతిమంతుడు, నీతిమంతులు యెహోవా ముఖ దర్శనము చూచెదరు. ఆయన మనం రాజుగా అంగీకరించినట్లయితే మనం నీతిమంతులుగా మార్చబడతాము, తీర్చబడతాము. అంత మాత్రమే కాదు, మనం యెహోవా ముఖ దర్శనం చూసేవారంగా ఉంటాము. అయితే ఇంకా మనం రాజుగా ఆయన్ని అంగీకరించలేదు అని మనం నమ్మాలి. ఎందుకు అంటే మనం ఇంకా పాపములోనే ఉన్నాము, ఇంకా అపవిత్రంగానే మనం జీవిస్తూ ఉన్నాం కనుక మనం ఆయన్ని రాజుగా ఇంకా మనం నమ్మలేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే మనం నశించిపోకూడదని ఆయన నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను నశించిపోకుండా ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన రక్షణను మనకిచ్చి మనం ఎవ్వరము కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక మన అందరినీ కూడా ఆయన కాపాడినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆయన చేసినటువంటి 33 ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరముల పరిచర్యలో ఈ 7 దినాలు చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం ప్రయాణం చేశారు, ఆయన ఎన్ని శ్రమల గుండా వెళ్ళారు, ఎన్ని శ్రమలను ఆయన భరించారు, ఎన్ని అవమానాలను పొందారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. అంటే ఈ మట్ల ఆదివారంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే కట్టబడినటువంటి గాడిద. ఈ కట్టబడినటువంటి గాడిదను ఆయన విడిపించాడు. ఆయన మనల్ని కూడా మన పాపముల నుండి, మన శాపముల నుండి విడిపించాలని ఆయన లోకానికి వచ్చాడు. కానీ మనం మాత్రం వాటిని విడిచిపెట్టలేకుండా వాటిలోనే మనం జీవిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని మనం పొందుకోకుండా కోల్పోతూ ఉన్నాం. ఇప్పటికైనా ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు ఆయన మనం గ్రహించి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఒక గాడిదను మనకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. ఇది బంధించబడినటువంటి గాడిద, కట్టబడినటువంటి గాడిదను ఆయన ఎన్నుకుని విడిపించాడు. ఆయన గాడిద మీద ఎక్కి ఆ గాడిద విలువ లేనటువంటి గాడిదకు గొప్ప విలువనిచ్చినటువంటి దేవుడు ఆయన. మనకు కూడా ఈ లోకంలో విలువ లేదండి, మనం కూడా విలువ లేని వారంగా ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను అని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఇక్కడ గాడిదకి విలువ లేదు, కానీ యేసు ప్రభులు వారు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కారో ఆ గాడిదకి గొప్ప విలువ వచ్చింది. అయితే మనల్ని కూడా ఆయన విలువ పెట్టుకున్నాడు. మనం కూడా విలువ గలవారమని గ్రహించి మనం కూడా ఇప్పటికైనా ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, మోసం నుంచి, అన్ని విషయాల నుంచి మనం కూడా విడుదల పొంది మనం కూడా యేసే మన రాజు, గొప్ప రాజు, మహారాజు అని అంగీకరించి మనం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాలి అని, తీర్చబడాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మట్ల ఆదివారంలో ఈ ఖర్జూరం మట్టలని ఎందుకు వాడారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఖర్జూర మట్టల కొరకు కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గాడిద మీదే వస్తాడు అని ఎందుకు మనం నమ్మాలి అంటే ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రవచనము అని మనం నమ్మాలి. జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క ఆయన గాడిద మీద వస్తాడని జకర్యా ప్రవర్త ఎప్పుడో ప్రవచించాడు. అది జరిగింది అని మనం నమ్మాలి. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు అని చాలా కాలం క్రిత మరి జకర్యా ప్రవర్త ప్రవచించాడు. ఈ యొక్క ప్రవర్త ఇది అక్షరాల నెరవేరింది అని మనం నమ్మాలి. ఎందుకంటే అప్పుడే ఆయన ప్రవచించాడు, ఈయన నీతిపరుడు, రాజు, గాడిద పిల్ల ఎక్కి మీ దగ్గరకు వస్తాడు అని ప్రవచించిన విధంగా ఈ ప్రవచనం నెరవేరింది అని మనం నమ్మాలి. అయితే ఆయన వస్తున్నటువంటి సమయంలో ఎందుకు ఈ యొక్క ఖర్జూరపు మట్టలని వారు వాడారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఖర్జూరం మట్టల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనకి వాక్యం ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఖర్జూరపు మట్ట మనం ఆలోచన చేసినట్లయితే సౌందర్యానికి సాదృశ్యం అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే అందానికి సాదృశ్యం అని ఈ యొక్క ఖర్జూరము మట్ట యొక్క విలువను మనకి యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. మీరు తర్వాత చదవండి, సమయం లేదు కనుక నేను చెప్తూ ఉన్నాను.
ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ఖర్జూరపు మట్ట నీతికి సాదృశ్యం అని మనకు కనిపిస్తుంది. కీర్తనలు 92:12 మనం చదువుదాం. ఈ రెండో మాట మనం చూసినట్లయితే ఖర్జూరపు మట్ట నీతికి సాదృశ్యం అని వాక్యం సెలవిస్తూ ఉంది. 92 కీర్తన 12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబనోను దేవదారు వృక్షం వలె. సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మ్రవ్వు వేయుదురని వాక్యం సెలవిస్తుంది. అంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురంటే ఈ ఖర్జూరపు మట్ట నీతికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మన ప్రభు నీతిమంతుడు గనుక మనం కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఖర్జూరపు మట్ట విజయానికి సాదృశ్యమని యోహాను సువార్త 12:13 మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం. అంటే మన ప్రభు విజయాన్ని పొంది రాజుగా ఊరేగుతూ వస్తూ ఉన్నటువంటి సందర్భం. అంటే ఈ ఖర్జూరపు మట్టలో ఉన్నటువంటి ప్రత్యేకతలు: 1 సౌందర్యానికి సాదృశ్యం, 2 నీతికి సాదృశ్యం, 3 విజయానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. మనం కూడా నీతిమంతులుగా ఉండాలని, మనం కూడా విజయాన్ని పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం కూడా ఆ విధంగా జీవించే వారంగా ఉండాలి. ఈ కట్టబడినటువంటి గాడిద ఏ విధంగా విడిపించబడిందో, విలువలేనటువంటి గాడిద ఏ విధమైనటువంటి విలువను పొందుకుందో, మనం కూడా బందీలుగా ఉన్నాం, మనం కూడా కట్టబడిన వారంగా ఉన్నాం. మనం కూడా విడుదల పొంది విలువలేనటువంటి మనము ఈ లోకంలో మనం కూడా విలువ గలవారంగా మనం జీవించాలి అంటే యేసు రాజు అని ఒప్పుకోవాలి. ఆయన మహారాజు, మహాచక్రవర్తిగా ఆయన ఊరేగుతూ వస్తూ ఉన్నాడు. ఆయన రాజుల రాజు జయము అని అనేక మంది గీతములు పాడుతూ ఆయన ఊరేగింపుగా తీసుకుని వస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా ఆయన రాజుల రాజు, ప్రభులు ప్రభు ఆయన్ని మనం కూడా ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయనే సర్వ సృష్టికి రారాజు అని మనం నమ్మాలి, మనం ఒప్పుకోవాలి. అప్పుడే మన పాపముల నుండి మనం విడిపించగలుగుతాం. కనుక ఆ విధమైనటువంటి కృపలో మనం అందరము జీవించాలి అని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. సమయం చాలా తక్కువగా ఉన్న సమయాన్ని బట్టి మరి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే ముందుంచాను. మరి సమయం చాలా విలువైంది కనుక ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క మట్ల ఆదివారం అంటేనే కట్టబడినటువంటి గాడిద కనుక మనం కూడా పాపంలో కట్టబడి ఉన్నాం, బందీలుగా ఉన్నాం. మనం కూడా విడుదల పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కనుక ఆ విధమైనటువంటి కృప అందరూ పొందాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ లేచిన పడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన పడదాం, ముగింపు ప్రార్థన చేసుకుని మనం వెళ్దాం. ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇది మట్లాది దినంలో ప్రభువా నాయన గాడిద కొరకు కొన్ని ప్రత్యేకతలు మేము విన్నాం ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా మేము కూడా గాడిద వలె ఉండకుండా ప్రభువా నాయన ఇదిగో నాయన మేము కూడా బందీలుగా ఉన్నాం తండ్రి. మేము కూడా కట్టబడి ఉన్నాం ప్రభువా. మేము కూడా విడుదల పొందాలని, విలువలేనటువంటి మా జీవితాలు గొప్ప విలువ పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి ప్రభువా. ఇదిగో మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు అని అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఖర్జూరం మట్ట కొరకు మేము విన్నాం తండ్రి ప్రభా. ఖర్జూరం మట్ట సౌందర్యానికి సాదృశ్యం, అందానికి సాదృశ్యం అని మీరు తెలియపరిచారు ప్రభా. ఇదిగో మేము కూడా తండ్రి ప్రభా అందమైన మనసులుగా తీర్చిదిద్దబడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ఈ ఖర్జూరపు మట్ట ప్రభా తండ్రి నీతిగా సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది ప్రభా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వు వేయుదురని మీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. ఇదిగో నేను మేము కూడా నీతిమంతులుగా తీర్చబడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఖర్జూరపు మట్ట ప్రభా విజయానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది ప్రభా. ఇదిగో మేము కూడా ప్రతి విషయంలో గొప్ప విజయాన్ని పొందాలని మీరు ఆశపడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇదిగో తండ్రి ప్రభా ఎంతవరకు ప్రారంభం నుంచి మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన మీరు నాయన రాజుగా ఊరేగించబడుతూ ప్రభా నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మిమ్మల్ని రాజుగా అంగీకరించి ప్రభా వారి దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్త్రాన్ని తీసుకొచ్చి నాయన ప్రభా ఆ మార్గం అంతట్లో పరుస్తూ ఉన్నారు ప్రభా. అనేక మంది ఖర్జూరపు మట్టలు అనేకమైనటువంటి నాయన మట్టలను తీసుకుని వచ్చి ప్రభా నేను దారి పొడుగుని నాయన ప్రభా పరుస్తూ మిమ్మల్ని ఊరేగుతూ తీసుకెళ్తూ ఉన్న విధానాన్ని బట్టి మేము
మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా మీ శిష్యులను పిలిచి కట్టబడినటువంటి గాడిద పిల్ల పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉంది, వాటిని తీసుకుని రండి, ఎవరైనా అడిగితే ఈ ప్రభువు కావాలని మీరు చెప్పారు ప్రభా. మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను వారు ఆ పని చేస్తూ ఉండగా యజమానుడు వచ్చాడు, ఆయనే దగ్గరుండి ప్రభా గాడిదని తీసుకుని వచ్చి మీకు అప్పగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా అంతవరకు కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లలకు గొప్ప విలువనిచ్చారు ప్రభా. మీరు ఎప్పుడైతే దాని మీదనైనా ఊరేగింపుగా ఎక్కువ వస్తూ ఉన్నారో ప్రభా, నేను అంతవరకు విలువ లేనటువంటి గాడిద గొప్ప విలువను పొందుకుంది ప్రభా. ఇదిగో ఈ లోకంలో మేము కూడా విలువ లేకుండా ఉన్నాం ప్రభా. విలువ లేని వారిని మీరు విలువ పెట్టుకున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మేము కూడా విలువ గల వారంగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నేను ఈ పాపముల నుంచి విడుదల పొందాలని ప్రభా, ఈ బంధకంలో నుంచి విడుదల పొందాలని మీరు ఆశపడుతూ ఉన్నారు ప్రభా. ఇదిగో నేను మేము ఇవన్నీ విషయాల నుంచి విడుదల పొందాలి ప్రభా. నేను ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నేను మట్ల ఆదివారం అంటే నేను ఈ ఆదివారం మీద సందుకొచ్చి వెళ్ళిపోవటం కాదు కానీ ప్రభా, ఎవరైతే బందీలుగా ఉన్నారో ప్రభా, ఇదిగో ఆ బంధకాలు ఏవైనప్పటికీ యేసు నామములో విడుదలవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నేను మీరు సహాయం దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు సహాయం దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఎంతోమంది బిడ్డలు శ్రమల్లో ఉన్నారు ప్రభా, ఇబ్బందుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, గాడిద నేను ఏ విధంగా అయితే కట్లు విప్పబడిందో ప్రభా, ఆ విధంగా వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో నుంచి, బంధకాల నుంచి, శోధన నుంచి, సమస్య నుంచి నేను విడుదల పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఈ హోలీ వీక్లో ప్రభా, ఈ ప్యాషన్ వీక్లో ప్రభా, నేను ఇదిగో నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయదురని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభా. మేము కూడా నీతిమంతులుగా మార్చబడాలి ప్రభా. ఇదిగో దినదిన ప్రవక్తమానంతో తండ్రి మేము కూడా చిగురు వేయాలి ప్రభా. ఫలభరితమైనటువంటి జీవితాల్లోకి రావాలి ప్రభా. నేను మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి, స్తోత్రాలు. ఇంకా ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ చిత్తమైతే ప్రభా, గురువారం రాత్రి ప్రభా, అప్పగింపబడినటువంటి రాత్రి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, నాయన నీ చిత్తమైతే మాకు హాల్ దొరకడానికి మీరు సహాయం దయచేయండి. మేమందరము కూడా ప్రభా అప్పగింపబడినటువంటి రాత్రి ఆరాధన చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో మీరు అప్పగింపబడినటువంటి రాత్రి ప్రభా, నేను ముందుగా పస్కాను మీరు శిష్యుల కొరకు సిద్ధపరిచారు ప్రభా. ఇదిగో ఆ విధంగా మేము కూడా పస్కాను సిద్ధపరచుకోవడానికి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి, నేను మేము ఆరాధించుకోవాలంటే ప్రభా మాకు కాలు కావాలి, కానీ కాలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీరు సహాయం దయచేయండి ప్రభా. నేను ఏదైనా సరే ప్రభా, గురువారం రోజు ప్రభా ఒక చిన్న హాల్ దొరకడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలను మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, శుక్రవారం జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. నేను ఇదిగో తండ్రి, సిలువలో పలికినటువంటి 7 అమూల్యమైన మాటలను మేము ధ్యానించడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే ఏ మాట పలకాలనుకుంటున్నారో వారిని కూడా సిద్ధపరచండి ప్రభా. ఇదిగో ఎంతవరకు మేము ఈ యొక్క షెడ్యూల్ అంతా చేసుకోవాలి ప్రభా. ఇదిగో పరిస్థితులు బాగాలేని కారణాన్ని బట్టి ఇదిగో సంఘాలు ఎప్పుడు తెరవబడతాయో తెలియక ప్రభా, మేము ఎటువంటి షెడ్యూల్ని మేము తయారు చేసుకోలేదు ప్రభా. ఇదిగో మీరు మంచి ప్రేరేపణ, మంచి ఆలోచన నీ బిడ్డలకు ఇవ్వండి. ఇదిగో ఎవరు ఏ మాట పలకాలనుకుంటున్నారో వారికి, వారి జ్ఞానానికి నేను మేము అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి తండ్రి ప్రభా. ఇదిగో ఒక 5 నిమిషాలు నీ మాటలను బోధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. మరలా ఈస్టర్ పునరుద్ధరణ కూడుకులో కూడా మేము ఘనంగా నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏవి కూడా లేకున్నట్లు నేను ఈ కొడుకులన్నీ కూడా నేను ఘనంగా జరగడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డల్ని నేను సన్నిబాబుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో డ్యూటీలో లేట్ అయినప్పటికీ ప్రభా, నీ కుమారుడు ఒక సమర్పణతో సందుకు వచ్చాడు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో బన్నుబాబుని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చంద్రపల్లని ఇండియాకి వెళ్ళి ప్రభా, నేను ఇదిగో తండ్రి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. మార్గాలు మీరు సరళం చేయండి. ఇదిగో నేను నీ చిత్తమైతే గుడ్ ఫ్రైడే కన్నా నాయన ప్రభా, ఈస్టర్ దినానికైనా ఈ దేశంలో ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నరసింహారావు గారు కూడా ఇండియా వెళ్ళారు ప్రభా. నేను కుమారుడు కూడా రావాలని ఆశపడుతూ ఉన్నాడు. సహాయం దయచేయండి. మార్గాలు నేను సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు అయితే ఇండియా నుంచి రావాలనుకుంటున్నారో, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నారో మీ కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో శుక్రవారం దినాన ప్రభా, మా చిడితల్లి ప్రేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగే కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. మంచి వాతావరణంలోనైనా ప్రభా ఆశీర్వకంగా జరిగించినందుకు, వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
ఇదిగో చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కావలసినటువంటి ఆరోగ్యం, ఆలోచన, జ్ఞానాన్ని చిన్నతనం నుంచే బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన కానుకలు బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో పనులు లేకుండా ఎవరైతే ఉన్నారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి పనులు దయచేయండి ప్రభు. ఇదిగో నాయన మా ప్రియులు సామేలు గారిని బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాం. వాహనం కొరకు ప్రభు ఎంతో చింతిస్తూ ఉన్నాడు ప్రభు. ఇదిగో నాయన బిడ్డకున్నటువంటి చింత యావత్తు నీ సన్నిధిలో ఇప్పుడే అప్పగిస్తూ ఉన్నాడు ప్రభు. ఇదిగో మీ దొక్క దినంలో సమాప్తం అవుని అని మీరు పలికారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ బిడ్డకున్నటువంటి నాయన ఇదిగో దొక్క దినాలనే తీసివేయండి ప్రభు. మంచి దినాలను మీరు అనుగ్రహించండి ప్రభు. ఆ వాహనం మరలా జాగ్రత్తగా రెంట వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వచ్చిన ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు, మళ్ళీ వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని. ఇదిగో నేను ప్రభు, కట్టబడినటువంటి గాడిదలా మేము ఉండకుండా ప్రభు, నేను విడవబడినటువంటి గాడిద ఏ విధంగా స్వతంత్రంగా తిరిగిందో, విలువను పెంచుకుందో ప్రభు, మేము కూడా ఆ విధంగా తండ్రి విడుదల పొందడానికి, సమస్త దుర్నీతుల నుండి విడుదల పొందడానికి మీరు సహాయం చేసి మీ కృపలో భద్రపరిచి మరలా నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ప్రభు, మరలా నీ నేను హాలు అనుగ్రహిస్తే ప్రభు, గురువారం దినాన తండ్రి అప్పగింపబడిన రాత్రి మేము ఆరాధించుకోవడానికి సహాయం దయచేయండి. లేని ఏడల ప్రభు, గుడ్ ఫ్రైడే దినాన శుక్రవారం, శుభ శుక్రవారం ప్రభు 3వ తారీఖు మేమందరం అనేక మందిగా నేను ఇంకా తీసుకుని వచ్చి ఆరాధన చేసుకునే గొప్ప భాగ్యాన్ని మరి దయచేయమని. ఇదిగో తలంచిన ప్రతి ఒక్క బిడ్డని నేను మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువుల శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరినగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము, సమాధానము, ఆయన రాకడ పర్యంతము దీవున ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అందరికీ అనుగ్రహించిన గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక.